ఉద్యమం వేళ కొందరు కాపు నేతలు కనిపించకపోవడంపై ఆ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. ఇప్పటికే టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాపులు బీజేపీ నేత సోము వీర్రాజు పైన అసంతృప్తితో ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కనీసం స్పందించలేదని ఫైర్ అవుతున్నారు. పార్టీలో కీలకంగా ఎదిగిన సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ఇటీవల తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనకు టీడీపీ నేతలంతా దూరమయ్యారు. ఆ పార్టీతో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజు కూడా కనిపించలేదు. రిజర్వేషన్ల కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా వీర్రాజు ఎందుకు హాజరు కాలేదని కాపు నేతలు ఆరా తీస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన సభకే ఎందుకు రాలేకపోయారన్నది చర్చ సాగుతోంది. గత నెలలో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఓటమికి పరోక్షంగా సహకరించడం వంటి విషయాలను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవి రాగానే స్వపక్షంలో విపక్షంలా అధికార పార్టీపై కొన్ని విమర్శలు చేసి హైలైట్ అయ్యారు. ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి పనులపై తన వాణిని వినిపించారు. కేంద్రం చేస్తున్న మంచి పనుల గురించి టీడీపీ నేతలు చెప్పడం లేదంటూ కొన్నిసార్లు మీడియా ముందు ఫైర్ అయ్యారు. దీంతో సోము వీర్రాజు తమ పార్టీ బలోపేతానికే కాదు సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేస్తారని అందరూ భావించారు. అయితే ఈ మధ్యకాలంలో వీర్రాజు అనుసరిస్తున్న కొన్ని విధానాలతో బీజేపీలోని కాపు క్యాడర్ సందిగ్ధంలో పడింది. గత నెల 24న జరిగిన తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో అమలాపురం నుంచి యాళ్ల దొరబాబు, కాకినాడ నుంచి మాజీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో తన సొంత సామాజిక వర్గం వాడైన దొరబాబును కాదని మాలకొండయ్య గెలుపునకు సోము వీర్రాజు సహకరించారనేది ప్రత్యర్థుల ఆరోపణ. ఈ పరిణామం కోనసీమతో పాటు జిల్లా బీజేపీలో ఉన్న కాపు క్యాడర్కు పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక ఇటీవల జరిగిన కాపుల రిజర్వేషన్ పోరాటంలో కూడా సోము వీర్రాజు తన స్టాండ్ ఏమిటో ఎక్కడా వెల్లడించలేదు. కేవలం కాపు ఐక్య గర్జన సభకు కొన్ని రోజుల ముందు కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలిసి వచ్చారు. అంతే, అంతకు మించి కాపు రిజర్వేషన్ల పోరాటంలో ఎక్కడా కనిపించలేదు. కనీసం మద్దతు కూడా పలకలేదు. తుని ఘటన తరువాత సభకు అనుమతి లేదని 27 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణతో పాటు యాళ్ల దొరబాబు, కృష్ణంరాజు అనే స్థానిక నేతల పేర్లు కూడా ఉన్నాయి. సొంత పార్టీ నేతలపై నమోదైన కేసుల గురించి కూడా సోము వీర్రాజు కనీసం నోరు మెదపలేదని బీజేపీలోని కాపు నేతలు మండిపడుతున్నారు. కేవలం కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవిని సాధించుకున్నారని, కానీ వీర్రాజుతో ఎలాంటి ప్రయోజనం లేదని పార్టీ నేతలు అంతర్గతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం తమను టార్గెట్ చేసిన సమయంలో కూడా మాట్లాడరా అని ఆవేదన చెందుతున్నారు కొందరు కాపు నేతలు.